ప్రజానికంలో ఉన్న భావన ఏంటంటే ఆ పార్టీని చూసినాం మేము 10 ఏళ్ళు, ఈ పార్టీని చూసినాం. ఆ పార్టీ అర్థం కావడానికి మాకు 5 ఏళ్ళు పట్టింది. రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు నైజమేంటో, తన కుటుంబ పరిపాలన నేతృత్వం ఏందో మాకు అర్థమైంది. ఆనాడే బొంద పెట్టాలనుకున్నాం, కానీ మాకు ఆనాడు అవకాశం లేదు. మేము 2023 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే. అవకాశం వచ్చింది, మేము బొంద పెట్టినాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇచ్చింది. యూత్ పాలసీ పేరిట, వరంగల్లో రైతు పాలసీల పేరిట, కామారెడ్డిలో బీసీ పాలసీ పేరిట, వికారాబాద్ ఏరియాలో చేవెలలో ఎస్సీల పాలసీ పేరిట అనేక రకాల పాలసీలు, అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 హామీలు, అనేక రకాల పనులు హామీ ఇచ్చింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఇవాళ ఈ సమస్యలు, కొత్త హామీలు దేవుడెరుగు, పాత సమస్య కూడా పరిష్కరించలేక ప్రజాక్షేత్రంలో వెలికిల పడ్డ పార్టీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. అతి తక్కువ కాలంలో ప్రజల చేత చి అనిపించుకుంటున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ మిగిలింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఒకటే ఉంది, వాళ్ళు అన్ని రకాల 360 డిగ్రీస్ చూసినాం కేసీఆర్ని. మళ్ళీ ఆ ప్రభుత్వం రావద్దు, ఈ కాంగ్రెస్గా మారేది కాదు, ఇది చేసేది కూడా కాదని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒకటి అప్పుల ఊబిలో కూడుకపోయిన ఈ రాష్ట్రం, భూ స్కాములలో కూడుకపోయిన ఈ రాష్ట్రం, అబద్ధాల కూడతనంతో మోసంతో నడిపేటువంటి ప్రభుత్వం, పేదలకు ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వం, ఇవాళ ప్రజా విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వం ఇవాళ పోయి దాని స్థానంలో ఇవాళ గుజరాత్ ఎట్లయితే 30 ఏళ్ల తర్వాత కూడా పరిపాలన కొనసాగిస్తుందో, 20 ఏళ్ళకు కూడా మధ్యప్రదేశ్లో అధికారం కొనసాగిస్తుందో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలనే సంకల్పం ఇది కింది స్థాయిలో ఉన్న ప్రజలు అనుకుంటున్నటువంటి మాట.